కార్తీక మాసం అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో ఈ కథను ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సకల పాపహరణం కూడా లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర చరిత్ర గురించి వినేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలలో ఒకటైనటువంటి దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రం ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పట్టణానికి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది యుగాల నాటి నుండి ప్రసిద్ధిగాంచినది. దీనిని సత్యవ్రత భాస్కర క్షేత్రమని, సద్యోముక్తి క్షేత్రమని, అలాగే శివానందైక క్షేత్రమని కూడా అంటారు. ఈ స్వామి పంచభూత లింగాలలో ఒకరైనటువంటి వాయులింగేశ్వరుడు. చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, కాంచీపురంలో పృథ్వీలింగం, అలాగే అరుణాచలంలో అగ్నిలింగం ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు. కాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ, శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారు, ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారు. స్వామివారు ఇక్కడ చతురస్రాకారంలో ఉంటారు. ఇక్కడ వెలిసినటువంటి స్వామిని శ్రీకాళహస్తీశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచారు. ఈ లింగాకారంలో పైభాగాన పాము పడగలు, అడుగు భాగాన సాలీడు, అలాగే సాలీడుకు ఇరువైపులా 2 ఏనుగు దంతాలు ఉంటాయి. ఇక కింది భాగంలో పానవట్టం ఉంటుంది. శ్రీ అనగా సాలిపురుగు, కాల అనగా సర్పం, మరియు హస్త అనగా ఏనుగు. ఈ 3 జీవాల పేరుతో ఈ క్షేత్రం ఈ పేరు వచ్చింది. ఈ క్షేత్రం వాయులింగ క్షేత్రం అనడానికి గుర్తుగా స్వామివారి ఆలయంలో కలిగినటువంటి దీపాలలో ఒకటి కదులుతూ ఉంటుంది, రెండవది నిశ్చలంగా ఉంటుంది. స్వామి నుండి వచ్చేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన కదులుతూ ఉంటుంది అని ప్రతీతి. దీనిని పరిశీలించడానికి ఆనాటి బ్రిటిష్ వారు గర్భగుడి తలుపులు మూసి ఉంచారు. ఎక్కడా కూడా గాలి పోకుండా ఉదయం తలుపులు తెరిచేసరికి అన్ని దీపాలు ఆరిపోయి ఉంటాయి, ఒక్క దీపం తప్ప. అది స్వామివారికి పక్కన ఉన్నటువంటి దీపం. పుత్రశోకానికి గురైనటువంటి వశిష్ఠ మహామునికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వర స్వామిగా దర్శనమిచ్చాడు. ఈ నాగరూపమునే విధాత అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా అర్చించాడని ప్రతీది. ఈ నాగరూప కారణంగా ఈ క్షేత్రం సర్పదోష, రాహుకేత గ్రహ దోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. ఈ లింగానికి ముందర నవగ్రహ కవచం ఉంచుతారు. సూర్యచంద్ర గ్రహణాల సమయంలో అన్ని దేవాలయాలను మూసి ఉంచినా కూడా శ్రీకాళహస్తి దేవాలయాన్ని మాత్రం మూసి ఉంచరు. ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి వినాయకుడు, పరమేశ్వరుడు, అమ్మవారు, అలాగే దక్షిణామూర్తి ఒక్కొక్క దిక్కులో ఉండి చతుర్విధ పురుషార్థాల సిద్ధి లభిస్తుందని విశ్వాసం. పాతాళ విఘ్నేశ్వరుడు ఉత్తరముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగాను, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తూర్పు దిక్కుకు, శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ దిక్కుగా ఉంటారు. 80,000 జీవరాశులలో ఉత్తమమైనది నరజన్మ ఒక్కటే. జంతువునాం నరజన్మ దుర్లభం. కాశీ క్షేత్రంలో వలె ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మరణించిన వారికి పరమేశ్వరుడు వారి చెవిలో ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశం చేసి వారికి మోక్షం ఇస్తాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. 4 దిక్కుల 4 గోపురాలు, అలాగే 120 అడుగుల ఎత్తు కలిగినటువంటి రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించింది. అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. స్వామివారి యొక్క గ్రామోత్సవం ఈ గోపురం నుండి మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్నటువంటి భిక్షాల గోపురం నుండి వస్తాడు. జంగమ రూపుడైనటువంటి పరమేశ్వరుని సేవించి తరించినటువంటి దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించిందట. ఈ యొక్క గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటుంటారు. తూర్పు గోపురాన్ని బాలజ్ఞానాంబి గోపురం అని, ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమ వైపున చంద్ర పుష్కరిణి ఉంటాయి. స్వామి అభిషేకానికి, వంటకు ఈ నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకుని వెళతారు. గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చు. దక్షిణం గోపురం నుండి కన్నప్ప కొండకు, బ్రహ్మగుడికి వెళ్ళవచ్చు. అసలు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు రావడానికి కారణం ఏమిటనేది తెలుసుకుందాం.
బ్రహ్మలోకంలో దిక్పాలకుల సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆ సమావేశానికి విశ్వకర్మ కూడా ఆహ్వానింపబడతాడు. ఆయన కుమారుడు ఊర్ణనాభుడు. లేక లేక కలిగినటువంటి సంతానం. ఆయన కుమారుడు తను కూడా తండ్రితో వస్తానని ఎంతగానో మారం చేస్తాడు. అందుకు విశ్వకర్మ తనతో పాటుగా బ్రహ్మలోకానికి తీసుకొని వెళతాడు. అప్పుడు బ్రహ్మను చూసినటువంటి ఊర్ణనాభుడు ఆయన ఏం చేస్తారు తండ్రి అని తన తండ్రిని అడుగుతాడు. అందుకు విశ్వకర్మ ఆయన సృష్టి చేస్తారు నాయన అని చెబుతాడు. అయితే మనం కూడా చేయొచ్చు కదా అని అంటాడు ఊర్ణనాభుడు. అందుకు తండ్రి మనం చెయ్యరాదు, బ్రహ్మ మాత్రమే చేయాలి. అలా ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తాను అని జీవులను సృష్టించాడు. అది గమనించినటువంటి బ్రహ్మ ఊర్ణనాభుడిని నీవు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అడిగాడు. అందుకు ఊర్ణనాభుడు మీరు చేస్తున్నటువంటి పనే నేను కూడా చేస్తున్నాను, ఏం తప్ప అని అంటాడు. అందుకు కోపగించినటువంటి బ్రహ్మ నీవు భూలోకంలో సాలెపురుగుగా జన్మించు అని ఊర్ణనాభుడిని శపిస్తాడు. తన తప్పును తెలుసుకున్నటువంటి ఊర్ణనాభుడు బ్రహ్మ కాళ్లపై పడి శరణు వేడుకుంటాడు. అందుకు శాంతించినటువంటి బ్రహ్మ నీవు భూలోకంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి అతనిలో ఐక్యం చెందుతావు అని చెబుతాడు. శాప ఫలితంగా ఉన్నప్పుడు ఒక బిల్వ వృక్షంపై సాలెపురుగుగా పుడతాడు ఊర్ణనాభుడు. ఆ తరువాత తను సాలెపురుగుగా మారిన తరువాత తన యొక్క పూర్వజన్మ జ్ఞానం పోలేదు. ఆ శివయ్య ఎక్కడ ఉంటాడో, ఆయన అసలు ఎలా చేరుకోవాలో అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఒక శివభక్తుడు శివపూజకై మారేడు దళాలు కోయడానికి అక్కడికి వస్తాడు. ఊర్ణనాభుడు ఆ మారేడు దళాలలో చేరి శివభక్తునితో పాటు శివయ్య దగ్గరకు చేరుకుంటుంది. తనకు పరమేశ్వరునిపై అపరిమితమైనటువంటి భక్తి ప్రవత్తలు ఏర్పడతాయి. అప్పుడు ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. ఎలాగో తన యొక్క పూర్వజన్మ స్మృతి కారణంగా పరమేశ్వరునికి ఒక ఆచ్ఛాదనగా ఒక గూడును అల్లుతుంది ఆ సాలెపురుగు. ఆ తరువాత చిన్న చిన్న ప్రాకారాలు కూడా అల్లుతుంది. ఈ గూళ్ళు మంచు బిందువులతో తడిసి ఎండకు ముత్యాల పందిరిలాగా మెరిసిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు వీస్తున్నటువంటి పెనుగాలికి ఆ గూళ్ళు తెగిపోయేవి. అయితే అయ్యయ్యో తన పరమేశ్వరునికు ఆచ్ఛాదన లేకుండా పోతుంది అని తెగినటువంటి దారాలను మరలా మరలా అతికిస్తూ ఉండేది. ఊర్ణనాభుడికి ఉన్నటువంటి ఓపికకు భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఒకనాడు దానిని పరీక్షించదలిచాడు. అనుకున్నదే తడువుగా ఆ ఆలయంలో కలిగినటువంటి అఖండ జ్యోతిని ఒక్కసారిగా పెంచి ఊర్ణనాభుడు అల్లినటువంటి సాలిగూడును దహించి వేస్తాడు. ఇక మళ్ళీ ఓపికతో కష్టపడి పరమేశ్వరునికి గూడు అల్లుతుంది ఆ సాలెపురుగు. కానీ మరలా ఆ గూడు మంటలకు ఆహుతైపోతుంది. ఇలా మాడిపోయినప్పటికీ కూడా ఊర్ణనాభుడు అల్లుతూనే ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. అతనికి ఉన్నటువంటి ఓపిక కూడా నశించిపోయింది. ఎలాగైనా సరే ఆ దీపాన్ని మింగివేయాలి అన్నంత కోపం వచ్చేస్తుంది. ఇక వెంటనే ఆ దీపాన్ని మింగడానికి ప్రయత్నించగా పరమేశ్వరుడు తన చేతిని అడ్డుగా పెడతాడు. ఊర్ణనాభా ఆగు, నీకున్నటువంటి భక్తికి నేను ఎంతగానో సంతోషించాను అని అంటూ ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఊర్ణనాభుడు పరమేశ్వరుని దర్శించగానే తన యొక్క పూర్వ రూపం వచ్చి తనకు ముక్తిని ప్రసాదించమని, తన పేరు కూడా చిరస్థాయిగా ఉండేలాగా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అందుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు సరే అని ఊర్ణనాభుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు. సాలెపురుగు శ్రీ అని కూడా పిలుస్తారు. ఆ రకంగా కృతయుగంలో కీటకమైనటువంటి సాలెపురుగు కరుణించి కటాక్షించినటువంటి పరమేశ్వరునికి మనం కూడా శంభో శంకర హరహర మహాదేవ శంభో అని భక్తిగా ఆ శంకరుణ్ణి మనసులో తలుచుకొని జేజేలు పలుకుదాం. ఆ తరువాత కృతయుగం గడిచిపోతుంది. త్రేతాయుగం మొదలై చివరి దశకు చేరుకుంటుంది. అప్పుడు కాలుడు అనేటటువంటి మదోన్మాది ఉండేవాడు. వాడు ఒక శివరాత్రి పర్వదినాన శివ ఆరాధన చేయకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉన్నాడు. పరమ దయామయుడైనటువంటి పరమేశ్వరుడు తనను దూషించినా పట్టించుకోడు, కానీ తన భక్తులను మాత్రం పరిహాసం చేస్తే ఆయన అస్సలు ఓర్చుకోలేడట. అప్పుడు సాంబశివుడు కాలుణ్ణి రప్పించి తన భక్తులను దూషించిన కారణంగా నువ్వు పాటపాడు లోకం పాతాళ లోకంలో జన్మించమని శపించాడు. కాలుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుని కాళ్ళపై పడి తన తప్పును మన్నించమని ఎంతగానో వేడుకుంటాడు.
అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు, నీవు పాతాళ లోకంలో సర్పంగా జన్మించి నన్ను సేవించి నా యొక్క సాయుధ్యాన్ని పొందగలవని తెలిపాడు. శాప ఫలితంగా ఆ కాలుడు పాతాళ లోకంలో జన్మించాడు. పాతాళ లోకంలో సర్వ సంపదలు రాణులతో అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు. కొంతకాలానికి అతని పూర్వజన్మలో జరిగినటువంటి సంఘటన గుర్తుకొస్తుంది. అతను శివయ్యను వెతుక్కుంటూ గజకాననం చేరుకుంటాడు. వెదగపోయిన తీగ కాలికి తగిలిందని అన్నట్లుగా ఒక చెట్టు కింద శివలింగాన్ని చూశాడు. ఇక వెంటనే అతనికి కర్తవ్యం బోధపడింది. ప్రతిరోజు కూడా 5 గంటలకు నిద్రలేవడం, నిద్రలేచి విలువైనటువంటి రత్నాలను, మణులను, మాణిక్యాలను తెచ్చి శివయ్యను పూజిస్తూ ఉండేవాడు. అదలా ఉండగా ద్వాపరకాలం మొదలైంది. కైలాసంలోని ప్రమదగణాలలో హస్తి అని ఒక కింకరుడు ఉండేవాడు. అతను పరమ అహంకారి. అతను పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలని బయలుదేరాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు, వారిని దర్శించుకోవడం కుదరదు అని చెబుతారు. వారి మాటలు కూడా లెక్క చేయకుండా శివపార్వతుల ఏకాంతంలో ఉండగా దర్శించుకోవడానికి వెళతాడు. ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు హస్తిని వినయ విధేయతలు లేనటువంటి కారణంగా నీవు భూలోకంలో మదపుటేనుగై పుట్టమని శపిస్తాడు. శివుని శాప కారణంగా హస్తి మదపుటేనుగై భూలోకంలో జన్మిస్తుంది. ఒకరోజు అది ఆడ ఏనుగులతో విహారం చేస్తూ గజకానంలోని శివలింగాన్ని చూస్తుంది. ఆ తరువాత తనకు గత జన్మలో జరిగినటువంటి ఆ స్మృతులు అన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఆనందంతో పరవశించిపోయింది. శివయ్య మీద భక్తి ప్రపత్తులు పుట్టుకొచ్చాయి. వెంటనే తాను స్నానం చేసి తొండం నిండుగా నీరు నింపుకుంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి మారేడు దళాలను సేకరిస్తుంది. కలువ పూలను తెస్తుంది. అప్పటికే పెట్టి ఉన్నటువంటి రంగురాలను తొలగించి తన తొండంతో తెచ్చినటువంటి నీటితో అభిషేకం గావించి మారేడు దళాలు, కలువ పూలను పరమేశ్వరునికి చక్కగా అలంకరిస్తుంది. కన్నార్పకుండా శివయ్యనే చూస్తూ ఎంత అందంగా ఉన్నావయ్యా అని మురిసిపోతుంది. మరలా రేపు వస్తానే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరునాడు తెల్లవారిపోయింది. కాలుడు నిద్రలేచి శివయ్యను చేరుకున్నాడు. తను పూజించినటువంటి మణులన్నీ కూడా నేలపాలై ఉండడం గమనిస్తుంది. లింగంపై ఆకులు, అలములు, ముళ్ళు ఉండడం గమనిస్తుంది. అందుకు తన మనసు ఎంతగానో కలత చెందుతుంది. తాను ఎన్నో విలువైనటువంటి మాణిక్యాలు ఉంచితే ఎవడో గెట్టుని వాడు వచ్చి వాటిని తొలగించి చెత్తను తీసుకుని వచ్చి పెట్టాడు అని అనుకుంటుంది. ఇక కాలుడు ఆ చెత్త అంతా కూడా తొలగించి తాను తెచ్చినటువంటి మాణిక్యాలు అలాగే పచ్చలు తెచ్చి చక్కగా అలంకరిస్తుంది. అప్పుడే సూర్యోదయం కావడంతో ఆ మణులపై పడినటువంటి సూర్యకిరణాల కారణంగా శివలింగం వివిధ రంగులలో మెరిసిపోతుంది. ఆహా, ఈ రంగుల కాంతిలో ఎంత సుందరంగా ఉన్నావయ్యా అని అనుకుంటూ సంతోషిస్తుంది. మరుసటి రోజున ఏనుగు వచ్చి చూస్తుంది. తాను శుభ్రంగా అభిషేకం చేసి మారేడు దళాలు, కలువ పూలతో పూజ చేస్తే ఎవడో దుర్మార్గుడు వచ్చి వాటిని తొలగించి రాళ్ళు, రప్పలు తెచ్చి పెడుతున్నాడు అని ఎంతో బాధపడుతుంది. ఇక మరలా వెళ్ళి మారేడు దళాలు, ఎర్రని కలువ పూలు తెచ్చి శివయ్యకు అభిషేకం చేసి పూజ చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏనుగు, పాముల పూజలలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పాము శివయ్యతో, ఏమయ్యా, నీకు నేను తెచ్చినటువంటి అమూల్యమైనటువంటి మణుల కంటే ఆ చెత్తే ఎక్కువైపోయిందా? నా పూజ, నా వ్రతం అంతా కూడా వ్యర్థమైపోయింది. శివయ్య, నా పూజ నీకు నచ్చలేదా? ఆ దుర్మార్గుడి చెత్త నీకు ఎక్కువైపోయిందా అని పరిపరి విధాలా బాధపడింది. ఎలాగైనా సరే ఆ దుర్మార్గుడిని అంతు చూడవలసిందే. నా పగ అప్పటితో కానీ చల్లారదు అనుకొని ఇంటికి చేరుకుంది. పాము పగతో తల్లడిల్లిపోయింది. రాత్రంతా కూడా కోపంగా, అసలు నిద్ర కూడా పట్టకుండా ఎంతగానో రగిలిపోయింది. తన రాణులు తెచ్చిచ్చినటువంటి పాలు సైతం తృణీకరించింది. అదలా ఉండగా పాము వెళ్ళినటువంటి కొంతసేపటికి ఏనుగు రానే వచ్చింది. తన మనసు కోపంతో కుతకుతలాడిపోయింది. అది కూడా శివయ్యను నిలదీసింది. నీకు నల్లరాళ్ళు, నల్ల కలవలా? ఆ ఎర్రని రాళ్ళు, ఎర్ర కలవలా? వాడెవడో రాళ్ళు పెట్టి పూజిస్తూ ఉంటే అసలు నీవెలా ఊరుకున్నావయ్యా? అవునులే, నేను శుచిగా శుభ్రంగా తెచ్చి అభిషేకం చేయించి మంచి పువ్వులు నీకు ఇష్టమని మారేడు దళాలు తెచ్చి పూజిస్తూ ఉంటుంటే వాడెవడో తెచ్చినటువంటి రంగురాళ్ళు నీకు నచ్చాయా? నా పూజ కన్నా కూడా వాడెవడో తెచ్చిపెట్టేటటువంటి రాళ్లే నీకు ఎక్కువైపోయాయి కదూ అని అంటూ మరలా పూజ చేస్తుంది. నేను ఎలాగైనా సరే ఆ దుష్టుణ్ణి కనిపెట్టి తప్పకుండా అంతం చేస్తానని శివయ్య ముందు ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది.
ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అని ఆ పాము ఏనుగు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ పాము ఏనుగు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి తన శత్రువు పని పడదామా అని ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాయి. పాము తన మనసులో తన పూజను భగ్నం చేస్తున్న వాడెవ్వడైనా సరే వాడిని చంపడమా, లేక ఆ పరమేశ్వరుని ఎదురుగా నేనే చావడమా అని తలపోసింది. అక్కడ ఏనుగు తన మనసులో ఎలాగైనా సరే తన పూజను పాడు చేస్తున్న వాడు ఎవ్వడైనా సరే వాడిని యమపురికి పంపించడమా, లేక తానే పరమేశ్వరునికి అర్పణ గావించుకోవడమా అని నిశ్చయించుకుంది. అంతలో తెల్లవారిపోయింది. పాతాళం నుండి పాము బయలుదేరింది. చిన్నగా పరమేశ్వరుని చేరుకుంది. తన మనసు కోపంతో ఊగిపోయింది. ఆ దుర్మార్గుడైన వాడు నా పూజను పాడు చేస్తున్నాడు. శివయ్యపై వేసినటువంటి మారేడు దళాలలో చిన్నగా మారిపోయి దాక్కొని ఉంది ఆ పాము. ఏనుగు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ శివలింగాన్ని చూసింది. నిన్న తాను చేసినటువంటి పూజ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం చూసి ఎంతో సంతోషించింది. తన శత్రువు రాలేదే, ఒకవేళ భయపడి ఉంటాడేమో అని అనుకుంది. వెంటనే అది మారేడు దళాలు, ఎర్ర కలువలు, తెల్ల కలువ పూలు కోసుకొని వచ్చింది. ఆడ ఏనుగులు తన వెంట రాకపోయినా తన మదన తాపం తీరిపోయింది. తామర తూళ్లు తినకపోయినా తన ఆకలి పోయింది. మనసు ఆనందలోకాలలో విహరించసాగింది. తను పూజ చేయడానికి పూనుకుంది. నిన్నటి పూలు ఆకులు తొలగించడానికి సిద్ధపడింది. ఇక తొండాన్ని పానవట్టంపైకి పోనించింది. అదే అదును అని భావించినటువంటి ఆ పాము దొరికాడ్రా అని తొండంలోకి దూరిపోయింది. ఏనుగు అది గమనించేలోగా తలలోకి దూరిపోయింది ఆ పాము. ఇక అనుకోని సంఘటనకు భీతిలినటువంటి ఏనుగు దిక్కులు పిక్కటిల్లేలా గీంకారం చేసింది. ఆ శబ్దానికి అరణ్యంలోని జంతువులు అన్నీ కూడా కలవరపడిపోయాయి. దిక్కుతోచక తలో దిక్కుకు పరిగెత్తాయి. ఆ బాధను భరించలేక ఏనుగు కనపడినటువంటి చెట్టుకు తన తలను బాదుకోసాగింది. అయినా కూడా తన నొప్పి మాత్రం తగ్గలేదు. తను ఈ బాధ భరించలేక చావడం ఖాయమని అనుకుంది. నేను చచ్చిన పాము మాత్రం బ్రతకకూడదు అని తన తొండాన్ని మెలిపెట్టింది. ఇక వెంటనే తన పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద బండకేసి తన తలను బాదుకోసాగింది. ఆ ఘటనకు లోపల ఉన్నటువంటి పాము చనిపోయింది. ఏనుగు తల పగిలి రక్తపు మడుగులో పడిపోయింది. ఉత్తర క్షణంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారిని ఆశీర్వదించారు. అవి రెండూ కూడా ప్రమదగణాలుగా మారిపోయాయి. ఆ ప్రమదగణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా స్తుతించారు. స్వామి, మాకీ జన్మలు చాలు, నీలో ఐక్యం చెందాలి, మా పేర్లు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చెయ్యి అని ప్రార్థించాయి. అందుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు అలాగే అని ఒప్పుకున్నాడు. కృతయుగంలో సాలీడు, త్రేతాయుగం, ద్వాపర యుగంలో పాము ఏనుగుల పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు ఏర్పడింది. శివపార్వతులు సైతం శివలింగంలోకి ప్రవేశించారు. 3 మూగజీవాలు 3 గుణాలకు ప్రతీకలు. సాలీడు సత్వగుణానికి, పాము ఏనుగులు రజోతమో గుణాలు కలిగి ఉంటాయి. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధి పొందాడు. కాశీలో మరణిస్తే పుణ్యం, శ్రీకాళహస్తిలో కాలు మోపితేనే పుణ్యం. ఆ తరువాత శ్రీకాళహస్తి క్షేత్ర చరిత్రలో మరొక కథ గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో పాండవుల అరణ్యవాస కాలం నాటి ఉదాంతం ఇది. ఈ క్షేత్ర చరిత్రతో ముడిపడి ఉంటుంది. అర్జునుడు అరణ్యవాసం సమయంలో పాశుపతాస్త్రం పొందడానికి ఇంద్రకీలాద్రి పర్వత శ్రేణులలో తపస్సు గావించాడు. ఆయన శక్తిని పరీక్షించి చూడాలని సాంబశివుడు కిరాతుని వేషం దాల్చాడు. పథకం ప్రకారమే ముకాసురుని వరాహ రూపం దాల్చమని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. ఇక పరమేశ్వరుడు కిరాత రూపం దాల్చగా ప్రమదగణాలు కోయలుగా మారారు. శివుని ప్రేరణతో వరాహం అర్జునుడి తపస్సు చేసేటటువంటి స్థలానికి వెళుతుంది. అక్కడ ఉన్నటువంటి మునులు కలవరపడే విధంగా అది బీభత్సం సృష్టిస్తుంది. మునులు కోరుకోగా అర్జునుడు వరాహంపై బాణాలు సంధించాడు. ఆ తరువాత వరాహం నేలకూలింది. శివుని యొక్క లీల వలన మరి 2 బాణాలు ఆ పంది నోటిలోకి ఉంటాయి. అప్పుడు ఆ అర్జునుడు వరాహాన్ని సమీపించగా ఇంతలో కిరాతుడు అక్కడికి వచ్చి ఈ వేట నాది అని పలికాడు. అందుకు అర్జునుడు మొదట నేను బాణం వేశాను అంటే కిరాతుడు నేనే బాణం మొదట వేశాను అని అంటాడు. అందువలన ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఎవరి బలాలు ఏమిటో తేల్చుకుందామని అనుకుంటారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు తన మాయ చేత అర్జునుని బాణాలను మాయం చేస్తాడు. ఇక వెంటనే అర్జునుడు తన యొక్క విల్లును తీసుకొని కిరాతుని తలపై మోదబోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు.
అప్పుడు అర్జునుడు పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి తన తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని వేడుకుంటాడు. తనకు పాశుపతాస్త్రంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు పరమేశ్వరుడు జ్ఞాతివద కాంక్షించినందున ఈ జన్మలో మోక్షం కలగదని, మరు జన్మలో కిరాతుడుగా జన్మించి తన యొక్క సాయుధ్యం పొందగలవని అంతర్ధానం అయ్యాడు. కాబట్టి అర్జునుడు మరొక జన్మ ఎత్తవలసి వచ్చింది. అయితే ఇదిలా ఉండగా మణిమంతుడు అనేటటువంటి యక్షుడు విచక్షణారహితంగా కనిపించినటువంటి జంతువులను చంపి ఆనందం పొందుతూ ఉండేవాడు. అది గమనించినటువంటి నందికేశ్వరుడు అతనిని భూలోకంలో కిరాతుడుగా జీవించమని శపిస్తాడు.